హాయ్, చూసారా ఈ సెటప్ అంతా? మిల్క్, బిస్కెట్స్, ఈనో ప్యాకెట్, వెనిలా ఎసెన్స్, నట్స్. ఈ సెటప్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. కేక్ ప్రిపేర్ చేస్తున్నా నేను. ఈరోజు మా పెద్దబాబు మున్నాది బర్త్డే. రేపు ఇప్పుడే కదా చిన్న ఒక 1 అవర్ లో బర్త్డే. అందుకే నేను మంచిగా హాట్ గా చేయాలి. అంటే కూల్ గా కూడా తినొచ్చు, కానీ నాకు హాట్ గా, మా ఇంట్లో అందరికీ హాట్ గా తినడం చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు 11 అవుతుంది. ఇంకా అంతే, ఈ కేక్ ప్రిపేర్ చేసేసుకొని కొంచెం అక్కడ డెకరేషన్ చేసేసుకుని టైం సరిపోతుంది, 1 అవర్ సరిపోతుంది అని చెప్పేసి ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకొని అవి డెకరేట్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ ఇటు వచ్చేసాను. జనరల్గా అసలు కేక్స్ ఎప్పుడు మనం బయటనే తింటాం కదా. ఈ లాక్డౌన్ పుణ్యం అంట అందరూ హోమ్ మేడ్ కేక్స్ చేసుకోవటం అలవాటు అయిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది ఇంట్లోనే మనం చేసుకొని అలాగా మన పిల్లలకి మన ఫ్యామిలీకి పెట్టడం అనేది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే బర్త్డే, మా బాబుది బర్త్డే వచ్చింది లాక్డౌన్ టైంలో, మా మ్యారేజ్ డే వచ్చింది. నేను 2 times చేశాను. 2 times 2 varieties చేశానమాట. అప్పుడు ఒకసారి ఏమో రవ్వతో చేశాను, ఒకసారి ఏమో ఓరియో బిస్కెట్స్తో చేశాను. కానీ ఆ ఓరియో బిస్కెట్స్ టైంలో ఏంటంటే నేను ఆ రెండు కేక్స్ అప్పుడు నేను నట్స్ని డెకరేటెడ్గా అట్లా పైన పెట్టాను అనమాట. పెడితే మా బాబు వాళ్ళకి పీస్ పక్కన పెడుతున్నారు. ఇట్లా ఉందా అని చెప్పేసి నేను ఇంకా ఒకసారి ఏం చేశానంటే జార్లో వేసేసి వీటితో పాటు వాటిని కూడా మిక్సీ చేసేసాను. టేస్ట్ బాగుంది. ఈ పక్కన తీయడానికి ఛాన్స్ లేదు కదా వాళ్ళకి, కానీ టేస్ట్ చాలా బాగుంది. అసలు జనరల్గా అందరికీ తెలుసు కేక్స్ ఎలా చేయాలి ఏంటని అందరికీ తెలుసు, కానీ నట్స్ వేసి ఎలా చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలాగ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఆ బిస్కెట్స్ని మనం మిక్సీ చేసుకునే ఆ టైంలో ఏంటంటే మనం కుక్కర్ని కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి. ఇది నేను చెప్పాను కదా అంత క్రితం 2 times చేశానని చెప్పేసి. మనం ఇందులో రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఏమి వేయవసలా. నేను 2 times చేసిన సాల్ట్ నేను ఇట్లా బాక్స్లో పెట్టేసుకున్నాను. బాక్స్లో పెట్టుకొని చేసినప్పుడల్లా మళ్ళీ ఇది కూల్ అయిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టేసి కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది మనం ఇట్లా హీట్ అయిపోయిన తర్వాత ఇది హీట్ అయ్యేలోపు మనం మిక్సీ చేసుకున్నాము. ఇలా మనం కట్ చేసుకొని బిస్కెట్స్ ఇలా వేసేసుకోవాలి. ఇలా ఏం అవసరం లేదు. ఎట్లాగూ ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి కదా, తొందరగానే గ్రైండ్ అయిపోతాయి. మన ఇష్టము, మన ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఏంటి అనేది డిపెండ్స్ అన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక 4 ప్యాకెట్స్ వేద్దాం అనుకుంటున్నాను. అవి మనం డెకరేషన్కి పెడదాం చిన్న, అక్కడ బాగుంటుంది కదా. ఈ బిస్కెట్స్ ఇప్పుడు 4 వేస్తాను ఇక్కడ, మిగిలిన 4 అక్కడ పెడదాం కేక్ దగ్గర వీటితో చేసినట్టుగా. ఈ నట్స్ కూడా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఇప్పుడు వీడియో కోసం నేను కొంచెం సెటప్ కోసం కొంచెం గార్నిష్గా ఉంచాను. పాలేమో 1 కప్పు పోసుకోవాలి, కానీ మనం ఫస్ట్ పోసుకోకూడదు. ఇట్లా రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా మనం జార్లో వేసుకొని ఫస్ట్ పాలు పోస్తే ఏంటంటే మిక్సీ అనేది కొంచెం ఈవెన్గా ఉండదు అనమాట. అందుకని మనం సగం మిక్సీ అయిన తర్వాత అప్పుడు పాలు పోసుకోవాలి. పాలు కూడా మనం అంటే బిస్కెట్స్ని బట్టి కన్సిస్టెన్సీ మనం అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. మనం బిస్కెట్స్ని బట్టి పాలని యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అయిపోయింది, మిక్సీ అయిపోయింది. నేను కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ మీకు ముందు చెప్పలేదు కదా. 4 బిస్కెట్ ప్యాకెట్స్కి
ఈ కప్పు మిల్క్ అయితే సరిపోతుంది. మంచిగా వచ్చింది, కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ వేరే బౌల్ అట్లా కాకుండా ఇందులోనే ఈనో వేసేసుకోవాలి. ఇందులోనే మనం మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ హాఫ్ ప్యాకెట్ అంత క్రితం యూజ్ చేస్తాను. ఇప్పుడు హాఫ్ ప్యాకెట్ వేసాను. ఇది అయ్యంగానే ఇట్లా ఫ్లఫీగా వచ్చేస్తూ ఉంటుంది. జరగమ్మా, మనకి అది హీట్ కూడా అయిపోయింది కుక్కర్ మంచిగా. చూసారు ఎట్లా వచ్చేస్తున్నాం ఫ్లఫీగా. కొంచెం ఒక 2 drops ఏమో మన ఇంట్రెస్ట్ అనమాట. వెనిలా ఎసెన్స్ ఈ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయిన పర్లేదు. ఎందుకంటే బిస్కెట్స్ ఫ్లేవరే బాగుంటుంది కదా. జస్ట్ నేను ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ వేసుకున్నాను అంతే. 4 డ్రాప్లు 4 డ్రాప్లు పడ్డాయి అమ్మా. అది పడట్లేదు, అందుకని నేను ఇలా అంటే 2 drops పడినాయి. ఓకే ఓకే డన్ అనమాట. ఇట్లా మనం ఇట్లాంటివి తీసుకోవాలన్నమాట బౌలు, మన ఇష్టం. కేక్ మౌల్స్ ఉన్నా కూడా బాగుంటుంది. మనకి అంత క్రితం అలవాట్లు లేవు కదా ఈ కేకులు చేయటం, అందుకని నేను ఆ మౌల్స్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలి ఈసారి, నేను కూకట్పల్లి అలా వెళ్ళినప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే అలవాటు అయిపోయినాయి కదా మన కేక్స్ చేయటం. అందుకని స్టీల్ దాంట్లో కూడా బాగానే వస్తుంది అని చెప్పేసి నేను ఇట్లా పౌడర్ని జస్ట్ డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పౌడర్ని డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అన్న తర్వాత ఎక్స్ట్రా పౌడర్ని ఇట్లా అనేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇట్లా నీట్గా తీసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నట్స్ కొంతమందికి బాగా పేస్ట్గా అవ్వకపోయినా మధ్యలో ఇట్లా చిప్స్ లాగా తగులుతున్నా కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. ఇట్లా చేసుకోవాలి. కొంచెం ఎయిర్ ఏమైనా ఉన్నా కూడా మనం జస్ట్ ఇలా అనుకోవాలి. ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. కేకులు చేయటం ఇవన్నీ నాకు బాగా అనిపించింది. అసలు అసలు కేక్ మనం చేయటం అనేది అసలు కేక్ ఇంట్లో చేయడం ఇంపాసిబుల్ అనుకునేదాన్ని. అలాంటిది ఎన్నిసార్లు చేసుకున్నప్పుడు నేను అసలు అంటే యూట్యూబ్ లో చేసి యూట్యూబ్ లో పెడుతున్నావమ్మా. నేను అందుకని కొంచెం క్రియేటివిటీ చేశాను కదా, ఈ నట్స్ అన్ని మిక్సీ చేయటం అట్లా చేశాను కదా. మళ్ళీ ఇంకొక విషయం, మనం బిస్కెట్స్ బట్టి షుగర్ వేసుకోవాలి. బిస్కెట్స్ షుగర్ ఉంటుంది, బిస్కెట్స్ స్వీట్నెస్ పెద్దగా లేని బిస్కెట్స్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. అదే స్వీట్ గా ఉంటే బిస్కెట్స్ షుగర్ అవసరం లేదు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ బాగానే ఉన్నాయి, అందుకని నేను షుగర్ వేసుకోలేదు. ఇది హీట్ అయిపోయింది మంచిగా. అసలు అయితే ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద మళ్ళీ నట్స్ అని ట్యూటీ ఫ్రూటీ అని అట్లా మన ఇష్టం ఏవన్నీ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి బిస్కెట్స్ బేక్ అయ్యే ఉంటాయి కదా, బిస్కెట్స్ బేక్ అయినాయే కాబట్టి మనం హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. అదే కనుక రవ్వ మైదా పిండి అట్లాంటివి అయితే కనుక 45 minutes తీసుకోవాలి. ఇప్పుడు బేక్డే కాబట్టి బిస్కెట్స్ మనకి హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఇనఫ్. అయిపోయిందండి, కేక్ అయిపోయింది. కానీ టైం అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా చాలా వేడిగా ఉందని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఇట్లానే పెట్టేద్దాం. ఈ బౌల్ కూడా బాగుంది కదా, ఇట్లా పెట్టేసేద్దాం. ఇప్పి తీసుకెళ్తున్నాను ఇంకా నేను. ఏంటో ఇంట్లోనే ఇట్లా కేకులు చేయటం అంటే ఏంటో చాలా థ్రిల్ అనిపిస్తూ ఉంటుంది నాకు. చాలా చాలా కాలిపోతుంది ఇది. ఇంకా అసలు సరిగ్గా రాకపోతే ఇంకా థ్రిల్ ఉంటుంది. వేడి వేడి హాట్ కేక్ ఈజ్ రెడీ. ఓకే, బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళిపోదామా? బాగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు మున్నయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. టేస్ట్ చెప్పాలి నువ్వు. హ్యాపీ బర్త్డే అమ్మా.
సూపర్ వచ్చింది టేస్ట్. చిన్నదా చిన్న చేద్దా. బాగుందా? ఇక తల్లి నీకు కూడా పట్టు, తల్లి నీకు కూడా పట్టు. హ్యాపీ ఏమున్నాయ్యా? బాగుంది కదా టేస్ట్? బాగుందా? ఫ్యానీ ఫ్యానీ బాగుంది చిన్న. పెట్టా ఇచ్చిందా నీకు పెట్టి? అరే రారొచ్చింది. నేను అలవాటు పండుకోను. మొన్న బర్త్డే అయిపోయింది, ఇప్పుడే సెలబ్రేషన్ ఓవర్. ఇంకా కేక్ మాత్రం సూపర్ కుదిరింది. కాకపోతే వేడి వేడిగా ఉందని చెప్పేసి వెంటనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. లేకపోతే అసలు ట్రేదమ్మా లేదా ఇట్లా పెట్టి ఇట్లా 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 చేయాలి, బోర్లిచ్చాలి. కానీ ఎందుకులే ఇది ఇట్లానే తిందామని చెప్పేసి తెచ్చాను. ఒక క్యాండిల్, చాలా బాగుంది. ట్రై చేయండి. అసలు షుగర్ అయ్యే అవసరం లేదు. బిస్కెట్స్ లోనే షుగర్ కంటెంట్ అనేది ఉంటది కాబట్టి షుగర్ అయ్యే అవసరం లేదు. మా వారిని చాకుతో నేను ఎక్కడ పొడుచుకుంటాను ఇక్కడ తీస్తున్నారు. సో క్యూట్. చాకు గేమ్ అయిద్దా అని చాలా చాలా కేరింగ్ అండి. అసలు టూ మచ్ కేరింగ్ అనమాట. చెప్పవేండి శ్రీను. ఇంకేం చిన్న స్టార్స్ ఎన్ని స్టార్స్ దీనికా? 3 out of 5 అండి. మైనస్ ప్లస్ భలే చెప్పు చిన్న. బాగుంది టేస్ట్. నువ్వు చెప్పు శ్రీను. టేస్ట్ ఎలా? 4 ఇస్తున్నా. సూపర్. శ్రీను టేస్ట్ ఎట్లుంది? చెప్పారు కదా బాగుంది. అందరు ఇట్లా ట్రై చేయండి. ఇది చూడు అసలు ఇంకా తీసుకున్నాడు. ఇంకా చెప్పు చిన్న. ఇంకేం? ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓరియోతో ఇంకా బాగుంటది. ఓరియోతో అసలు ఇక నెంబర్ 1. ఓరియో అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ క్రైసిస్ లో మనకి ఏంటంటే ఓరియో బిస్కెట్స్ అవైలబిలిటీగా లేవు. వేరే కోకోవా ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంది. కోకోవా ఫ్లేవర్ తో బాగుంది. కోకోవా అసలు అంటారా? కోకోవా కోకో అంటారు కదా. కోకోవా COCOA అదంతే అలా సరదా. ఇప్పుడు మా బాబు బర్త్డేకి నేను చూడండి ఇట్లా నేను కేక్ పట్టుకుని నేను సెలబ్రేట్. రెడీ అయ్యావేంటమ్మా? మరి అన్నట్టు వెళ్ళిపోయాడు కదా. నిజంగా అసలు బిస్కెట్స్ తోనే చేసుకోవాలి కేక్స్. ఆ మైదా పిండ్లు ఆ పిండ్లు ఈ పిండ్లు ఎందుకు? హెల్త్ మంచిది కదా కష్టం. ఇదనుకో మొత్తం బిస్కెట్స్. ఓన్లీ పాలు బిస్కెట్స్ అంతే. మళ్ళీ అది టైం పట్టిద్దిగా. హెల్త్ వైజ్ గా మంచిది. మళ్ళీ ఇంకా అది టైం పడుతుంది. ఇదైతే అసలు ½ పాలు బిస్కెట్ అంతే. ఇంకేం లేవు. అయితే మనం ఈనో వేస్తాం కదా కొంచెం అంతే. అది కొంచెం ఫ్లఫీగా. అసలు ఈ నట్స్ వేస్తాం ఈసారి. అసలు వెనిలా ఎసెన్స్ ఏ అవసరం లేదండి. వెనిలా ఎసెన్స్ అనవసరంగా వేసాను నేను. అదే అనుకుంటా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంటారు చిన్న. నేను అంత క్రితం వేయలే వెనిలా ఎసెన్స్. ఈసారి ఎందుకని వేసాను. ఈ బిస్కెట్స్ వేరే ఏదో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ అవుతాం. డాడీ వేరే తెచ్చారని వెనిలా వేసా. చాక్లెట్ టేస్ట్ వెనిలా మ్యాచ్ అవ్వాలి. అది వెనిలా ఎసెన్స్ వేయొద్దు. నేను అంత క్రితం వేయాల ఓరియో దానికి. ఇవి వేరే బిస్కెట్స్ కదా అని చెప్పేసి వెనిలా ఎసెన్స్ వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనుకున్నాను. కానీ మామూలుగానే ఉంది. అంతేం లేదు, మామూలుగానే ఉంది. ఓరియో బిస్కెట్స్ కి కూడా నేను వేయలేదు ఎసెన్స్. నాకు నట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను తింటున్నాను. వీళ్ళకి కేక్ ఇష్టం, నాకు నట్స్ ఇష్టం, అందుకే నేను వేసుకుని తింటాను.